హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. ఏంటి స్పెషల్ ట్రిప్ అంటే నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ట్రిప్ ప్లాన్ చేసాం ఫ్రెండ్స్తో కలిసి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. మాకు ఇక్కడ 5 o'clock అవుతుంది. మొత్తం నల్ల మబ్బులు పట్టేసి ఉంది ఆకాశం అంతా. బట్ వర్షం అయితే లేదు, థ్యాంక్ గాడ్. సో వర్షం లేదు కాబట్టి ట్రిప్ అంతా మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోతాము. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. కార్ పార్కింగ్ చేస్తున్నాము. ఇన్సైడ్ కార్స్ ఎలా ఉండదు అనమాట ఇక్కడ, ఎందుకంటే మేము వచ్చింది ఐలాండ్కి. మొత్తం చుట్టూ వాటర్ ఉంటుంది అండ్ మధ్యలో షాప్స్ కొన్ని అలా ఉంటాయి అన్నమాట. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ. అదిగో కనిపిస్తుంది కదా, ఆ షిప్లో అనమాట. ఆ క్రూజ్లో తీసుకెళ్ళి మనల్ని అక్కడ వదిలేస్తాడు ఐలాండ్లో. సో మనం ఆ ఐలాండ్ మొత్తం కవర్ చేయొచ్చు. ఇప్పుడైతే షిప్లో వెళ్తున్నాము. ఈ క్రూజ్కి పైన 2 floors ఉంది. పైన రూఫ్లెస్ అనమాట, రూఫ్ ఏమి ఉండదు. పైనుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పేసి మేము పైనకు వెళ్దాం అనుకుంటున్నాం. సో పైకే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. పైన వ్యూ చాలా బాగుంటుంది అని చాలా ఎక్సైటెడ్గా వచ్చాము. బట్ గాలి బాగా ఉంది, చల్లగాలి, విండీగా ఉంది డే అంతా. సో అనవసరంగా వచ్చాము పైకి అనుకున్నాం కొంతసేపు. బట్ ఓకే, వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. చూడటానికైతే వెదర్ చాలా బాగుంది, క్లౌడీగా. ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వెదర్ని. రీచ్ అయిపోయాము ఐలాండ్కి అయితే ఇప్పుడు. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, కలర్ కూడా. ఇదిగో కనిపిస్తుంది కదా, అదే ఐలాండ్ అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్తే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ ఐలాండ్ లోపల స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనం ఎన్ని డేస్ అయినా స్టే చేయొచ్చు. బట్ మేమైతే 1 dayలో రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నాం, అక్కడ స్టే చేయాలని అనుకోవట్లేదు. సో ఇక్కడ ఈ ఐలాండ్ చుట్టూ తిరగడానికి హార్స్ రైడ్ అనేది ఉంటుంది. ఒక సైకిల్స్ కూడా ఉంటాయి, బైసికల్స్ రెంట్కి ఇస్తారనమాట ఇక్కడ. ఆ రెంట్కి తీసుకొని సైకిల్ మీద తిరిగే వాళ్ళు సైకిల్ మీద తిరుగుతారు, తిరగలేని వాళ్ళు అలా హార్స్ రైడ్ ఎక్కేసి మొత్తం చూసి వస్తారనమాట ఐలాండ్ చుట్టూ. ఇలా ఉంటుంది అనమాట ఇన్సైడ్ అంతా. ఇలా సైకిల్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తూనే ఉంటారు. చాలా మైల్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్న షాప్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, ఫడ్జ్ అని. అది కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే టేస్ట్ చేస్తారు. మీరు కూడా ఎవరైనా వెళ్తే ఇక్కడికి ఇది మాత్రం టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఇలా సైకిల్ తొక్కుకుంటూ మధ్యలో వెళ్తుంటే ఈ వ్యూ అయితే కనిపించింది, బాగుంది అనిపించి ఇక్కడ ఆగి వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా సైకిల్స్ తొక్కుకుంటూ వెళ్తూనే ఉన్నాం అనమాట. సైకిల్ తొక్కక చాలా ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చినట్లు అనిపించింది నాకైతే. చాలా ఎంజాయ్ చేసాం సైకిల్ రైడ్ని. అలాగే కాళ్ళు నొప్పులు కూడా బాగా వచ్చాయి. అండ్ ఇలా వెళ్తున్న కొద్ది వాటర్ అయితే చాలా బాగుంది. ఇలా కలర్ చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ అతను డాగ్‌కి ట్రైనింగ్ ఇస్తున్నాడనమాట. ఆ కర్రని అక్కడ పడేయగానే అది వెళ్లి తీసుకొనొస్తుంది. వాటర్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా వెళ్ళేటప్పుడు కింద కూర్చున్నాం అనమాట, గాలి బాగా వస్తుందని చెప్పేసి.
అది కనిపిస్తుంది కదా, అది మెక్నిక్ ఐలాండ్ బ్రిడ్జ్. మేము వచ్చింది మెక్నిక్ ఐలాండ్ అనమాట. సో ఈవినింగ్ వెళ్ళేసరికి 10 అలా అయిపోయింది, చీకటి అయిపోయిందనమాట. సో మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇంకా ఫర్దర్గా వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.